లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్లాల్సి వస్తుందని నేను కళ్ళు కూడా అనుకోలేదు. ప్రేమించిన వంశీ కోసం నేను వెళ్ళిపోతున్నాను. వంశీ అంటే నాకెంత ఇష్టమో అర్థం చేసుకుని నన్ను క్షమించండి. ఇట్లు మీ కూతురు శిల్ప. లేచిపోయారా అండి? శిల్ప, శిల్ప ఆగు. నా కూతుర్ని ఎక్కడ దాచావు? చూడు. ఏమిటి నాటకం? శిల్ప ఎక్కడుంది? ఆహా, ఎక్కడుందో నీకు తెలియనట్టు అడుగుతున్నావే. నిన్నే ప్రేమించి నువ్వే తన జీవితం అనుకుని నీ ఇంటికొచ్చిన నా కూతుర్ని దాచేసి నా ఇంటికే వచ్చావంటే నీకు కావలసింది నా డబ్బేనని నాకు అర్థమైంది. 10, 20, 50 ఎన్ని లక్షలు కావాలి? నిజంగా ఇస్తావా? నీ కూతురు మెడలో కట్టడానికి ఓ పసుపు తాడు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించడానికి గుప్పెడు అక్షంతలు కావాలి. ఇస్తావా? తెమ్మంటారా? రేయ్, నువ్వు పొగరుగా మాట్లాడుతున్నావు. నీ పొగరు దించడానికి కాసేపట్లో పోలీసులు వస్తున్నారు. వాళ్ళకైనా నిజం చెప్పాల్సి వస్తుంది. పోలీసులే కాదు, ఆ దేవుడు వచ్చినా కూడా నన్ను ఎవరు ఆపలేరు. ఇప్పుడే నీ కళ్ళెదురుగానే నీ కూతురుని తీసుకెళ్తాను. మనసుంటే మా పెళ్లికి రా. ఏయ్ మిస్టర్, ఆగు. స్టాప్ దేర్. సార్, అరెస్ట్ చేస్తారా? చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది ఓ మోమాటం. నువ్వంటే మరి అదేనో ఇది అనేద్దామని ఉన్నది. ఫలానా అని తెలియదే మరి ఎలా నీకు చెప్పాలని. చెప్పమ్మ చెప్పమ్మ